ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, కృపగల తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రవ్వా. జాలిగల దేవా, బహుశాంతము గల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అనుదినము మాపై నూతనంగా వాత్సల్యత చూపే దేవా, నిన్ను వెదుకు వారి ఎడల దయ చూపే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవా, నీ మాటలను మాకు క్షేమ సాధనములుగా ఉంచిన దేవా, మీకు స్తోత్రములు ప్రవ్వా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి నీ నీడలో ఈ రోజు వరకు మమ్మల్ని భద్రపరిచి సురక్షితముగా నిలిపినందుకు కృతజ్ఞతలు ప్రవ్వా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించునని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు కనుక మేము దానిని అనుసరించి మాకు కీడు చేసిన వారిని మేము క్షమించినట్లు మా హృదయంలో ప్రేమానురాగములు స్థాపించండి అయ్యా. మా ఆపదలో మా ఆప్తులు మమ్మ ఆదుకోలేదని, మా అవసరానికి చేయూత ఇవ్వలేదని, మాపై అక్రమముగా నిందలు మోపుతున్నారని, పలు రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మా తోటి వారిపై మేము ద్వేషము పెంచుకోక, కలహమునకు చోటివ్వక, వారి పొరపాట్లను క్షమించి వారితో సమాధానముగా ఉండుటకు మా హృదయములను సిద్ధపరచండి దేవా. మమ్మల్ని హింసించు వారి కొరకు బాధ్యతతో ప్రార్థించు బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మా ఆధారమైన నిన్ను చూసి నీపైన ఆధారపడుటకు మాలో విశ్వాసాన్ని కలిగించండి తండ్రి. నిత్యము సమాధానము కొరకు వేగురుపడివారుగా మమ్మను మార్చి మా సాక్ష్య జీవితమును మేము కాపాడుకున్నట్లు మాకు సహాయం చేయండి యేసయ్యా. ఈ రోజంతా నీ కాపుదల, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా రాకపోకల యందు క్షేమము దయచేయండి అయ్యా. మేము తలపెట్టు ప్రతి పనిని సఫలం చేయండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్నతమైన స్థితిని అనుగ్రహించండి ప్రవ్వా. చదువుకుంటున్న బిడ్డలకు తోడయుండి మంచి భవిష్యత్తును వారికి దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి ప్రవ్వా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులు తీసివేయండి అయ్యా. అప్పుల బాధ నుండి విడిపించండి తండ్రి. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. డిప్రెషన్లో ఉన్నవారికి వారి మానసిక పరిస్థితిని సరిచేయండి ప్రభా. ప్రతి విధమైన దురాత్మ బంధకముల నుండి విడుదల కలిగించండి యేసయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తి స్వస్థపరచండి తండ్రి. ప్రార్థనలోకి పిలుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనకు జవాబు దయచేయండి తండ్రి. వారిని బలపరిచి నీవే మహిమ పొందమని, మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వినయముగా అడిగి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృపా సమాధానము నిత్యము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.